2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి శాసనసభకి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. చంద్రశేఖరరావు గారు, కేటీ రామారావు గారు, అలాగే హరీష్ రావు గారు, ఇటువంటి హేమాహేమీలందరూ మా బీఆర్ఎస్కి ఎదురు లేదు, మేము మళ్ళీ అధికారంలో రాబోతున్నామని చెప్పేసి వెర్రవీగిన వారందరికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పి కుర్చీ నుంచి తొలగించి పక్కన కూర్చోబెట్టారు. అలాగే దాని స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన అధికారంలో కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వారు పరిపాలన చేస్తున్నారు. వారు ఎందుకు కుర్చీ కోల్పోయారు, వీరెందుకు కుర్చీ ఎక్కారు అనేది మనం వారికి ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. మనకందరికీ తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని ఏ రకంగా వేధించిందో, ఏ రకంగా అణిచివేసిందో, కార్మిక వర్గం యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో అదంతా నిర్లక్ష్యం చేసిందో ఇది మనందరికీ తెలుసు. అంగన్వాడీలు సమ్మె చేశారు, ఆ సమ్మెను అణిచివేశారు తప్ప సమస్యలు పరిష్కరించలేదు. ఆశాలు సమ్మె చేశారు, ఆ సమ్మెను అణిచివేశారు తప్ప సమస్యలు పరిష్కారం చేయలేదు. మున్సిపల్ వర్కర్సు పెద్ద సమ్మె చేశారు, వాళ్ళ సమస్యలను కూడా తిరస్కరించారు, బెదిరించారు, వాళ్ళని లొంగ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు, సమస్యలు పరిష్కారం చేయలేదు. గ్రామ పంచాయతీ వర్కర్స్ పట్ల కూడా అలాగే వ్యవహరించారు. అన్ని తరగతుల యొక్క కార్మిక సమస్యల్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా కనీస వేతనాన్ని ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు దశాబ్దాల పాటు కనీస వేతనాన్ని పెంచకుండా నిర్లక్ష్యం చేశారు. దీనికి ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అనుభవించింది. అహంకారంతో కార్మికులంత, వారి సంఖ్య అంతా, వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటని చెప్పేసి వారు భావించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం కార్మిక వర్గం చెప్పింది. కార్మిక వర్గమే కనుక తలుచుకుంటే వారి యొక్క శక్తి, ఐక్యతా శక్తి, వారి యొక్క గొంతు, వారి యొక్క వాణి, వారి సంఖ్య కన్నా ఎక్కువ మందిని ప్రభావితం చేయగలుగుతుందనేది ఇప్పటికైనా బీఆర్ఎస్ నేర్చుకుంటే మంచిది. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారనుకుంటే, అన్ని రకాల కార్మికులను తీసుకుంటే, మామూలు పట్టణాల్లో ఉండే కార్మికులు, గ్రామాల్లో ఉండే రూరల్ శ్రామికులు, వీళ్ళందరినీ కలుపుకుంటే కనీసం 1 కోటికి పైగా ఉన్నారు. కనీసం 3వ వంతు జనాభా కలిగిన ఈ కార్మికుల్ని సరిగా చూడకుండా, వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోకుండా ఏ ప్రభుత్వం వహించినా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి బట్టిన గతే పట్టుద్ది అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2 నెలలు అయింది ప్రభుత్వం. డిసెంబర్ 3వ తేదీ ఫలితాలు వచ్చినాయి. రేపు 2 రోజులకు 2 నెలలు అవుద్ది. 2 నెలలనే ఏం చేయాలి, ఏం చేయలేదు మనం మాట్లాడలక్కర్లా. కానీ ఏం చేస్తే ఈ ప్రభుత్వానికి మేలు జరుగుద్దో, ఏమి చేయకపోతే మళ్ళీ గత ప్రభుత్వం యొక్క గతి పట్టుద్దో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. అంతకుముందు కూడా ఈసారి నా దగ్గరకు వచ్చి ప్రజలు విన్నవించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేవు, ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు ప్రజా దర్బార్కి అని చెప్పారు. చాలా మంచిది. ప్రజా దర్బార్కి వచ్చి అప్లికేషన్లన్నీ ఇస్తున్నారు ప్రజలు. అవే పరిష్కారం అవుతాయో తెలియదు. నిన్న ఆయన చెప్పింది ఏంటంటే, నా దగ్గరికి ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి ఎప్పుడైనా మాట్లాడవచ్చు అని చెప్పారు. అలాగే కేటీఆర్ వచ్చి కూడా మాట్లాడవచ్చు, చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడవచ్చు, అలాగే హరీష్ రావు గారు వచ్చి కూడా మాట్లాడవచ్చు అని చెప్పారు ఆయన నిన్న. మంచిది. కానీ వాళ్ళైనా ప్రజలు ఇప్పటి వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ, నా ప్రభుత్వం వచ్చింది 1 కోటి మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలన్నీ ఎప్పుడైనా వచ్చి నాతో సంప్రదించవచ్చు, నన్ను కలవచ్చు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరు చెప్పలా.